అఖిలభువనదీపం భక్తచిత్తాభ్యసూర్యం సురగుణమనుసేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారకబ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం. స్వామియే శరణమయ్యప్ప. దసరా పండుగ శుభాకాంక్షలు. మీకు, మీ కుటుంబాలకి, అందరికీ కూడా ఆశతిలం వారు శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఆనందంగా నిత్య నూతనంగా మీరు కోరుకున్న పనులన్నీ సక్రమంగా జరిగి ఆ మహిషాసుర మర్దని అయినటువంటి ఆ రాజరాజేశ్వరి అనుగ్రహంతో మీ కోరికలు తీరి ఆనందంగా ఉంటారని ఆ ఒక్క అమ్మవారిని అలాగే అయ్యప్పని ప్రార్థిస్తూ మా ఆశీస్సులు, చిన్నవాళ్ళకి మా ఆశీస్సులు, పెద్దవాళ్ళకి మా నమస్కారాలు. ప్రియమైన ఆత్మబంధువులారా, ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నటువంటి ఈ కార్యక్రమంలో మూర్ఖత్వంగాను మూఢత్వంగాను కథలకి వాటికి ప్రాధాన్యతనివ్వకుండా ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో వీటిని మనం అధ్యయనం చేయటం జరుగుతున్నటువంటిది. ఈ యొక్క రామచంద్రుణ్ణి లక్ష్మణ్ణి అంటపట్టుకుని బయలుదేరినటువంటి ఈ విశ్వామిత్రుల వారు ఈ యొక్క రాముడితో ఈ మలద కరూర అనేటువంటి ఈ ప్రదేశాలని ఈ తాటక అనేటువంటి ఆమె దీన్ని పాడు చేస్తోంది. దీనికి కారణం ఏమిటయ్యా అని అంటే, తన భర్త అయినటువంటి సుంధుణ్ణి ఈ యొక్క అగస్త్య మహాముని సంహరించడంతో వీళ్ళకి కోపం వచ్చి ఆ అగస్త్యుడి మీదకి వీళ్ళందరూ కూడా ఈ మారీచుడు ఈ ఒక తాటక వెళ్ళేటప్పటికీ మీరు రాక్షసులు కండి అని చెప్పేసి చెప్పించటంతో యక్షులైనటువంటి వీళ్ళు రాక్షసుల కింద మారిపోవటం జరిగింది అనేటువంటి విషయాన్ని రామచంద్రుడికి విశ్వామిత్రుల వారు చెప్పటం జరుగుతుంది. కనుక ఇక్కడ స్త్రీని చంపటం పాపం అనేటువంటి విషయాన్ని ఆలోచించకూడదయ్యా. ఈ తాటకని సంహరించటంలో ఏ విధమైన కరుణా కటాక్షాలను చూపించవలసిన పని లేదు. శుక్రాచార్యుడి తల్లి అయినటువంటి ఆమెని విష్ణువే వధించేశాడు. కనుక స్త్రీలు అని చెప్పేటువంటి మమకారంతో మాత్రం ఆ ఒక తాటకని సంహరించటం మానద్దు అని చెప్పేసి ముందుగానే గురువుగా హెచ్చరించడం జరిగింది. అయినా రాముడు ఒక విధంగా చెప్పాల్సి వస్తే శైశవ దశలో ఉండటంతో గురువు మాటని కొంతవరకు పెడచెవిని పెడదామనేటువంటి ఆలోచనతోనే లక్ష్మణుడికి చెప్పటం జరిగింది. గురువుగారైతే తాటకని సంహరించమని చెప్పేసి చెప్తున్నారు. స్త్రీ అందునా కూడా వీళ్ళు యక్షులు, వీళ్ళు అల్పవీరులే తప్పితే వీళ్ళేం దృఢకాయలు కారు. కనుక లక్ష్మణ, ఈ తాటకకి ముక్కు చెవులు కోసేస్తే సరిపోతుంది, అంతకు మించి ప్రాణహాని చేయవలసినంత అగత్యమేమీ లేదు అని చెప్పేసి లక్ష్మణుడికి రాముడు చెప్పడం జరుగుతున్నటువంటి సమయము. ఇటువంటి సమయంలో మరొక్కసారి తన అంతరంగాన్ని తెలుసుకున్నటువంటి విశ్వామిత్రుల వారు, రామభద్ర, గురువుల తాలూకు మాటని ధిక్కరించటం అనేటువంటిది బ్రహ్మహత్యా పాతకంతో సమానంగా ఉంటుంది.
గురువు మాటలను ఎప్పుడూ కూడా తూచా తప్పకుండా చేయాలి, కానీ గురువు చెప్పిన పనిని కానీ గురువు చెప్పేటువంటి మాటల్ని కానీ పడచెవిని పెట్టరాదు. వాటి పరిణామాలు విపరీతంగా ఉంటాయి అని చెప్పేటప్పటికల్లా, స్వామి, మా తండ్రి గారు మీ కార్యార్థమై నన్ను పంపించారు కాబట్టి తప్పక మీరు చెప్పినటువంటి పనులన్నింటినీ కూడా నేను నెరవేరుస్తాను అని చెప్పేసని రాముడు విశ్వామిత్రుడిలో అంతం జరిగింది. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి తరుణంలో సుడిగాలిలాగా విపరీతమైనటువంటి ధ్వనులతో, శబ్దాలతో తాటక మారీచుడు ఒక్కసారిగా ఈ రామలక్ష్మణుల మీదకి రావటం జరిగింది. ఇటువంటి పరిస్థితిలో ఈ మెరుపులా జరిగిన ఈ సంఘటనని రాముడు ఊహించే లోపలే ఈ తాటకి ఈ యొక్క మారీచుడు రావటంతో అప్పుడు రాముడు విశ్వామిత్రుల వారు ఉపదేశించినటువంటి బల అనేటువంటి ఆ మంత్రాన్ని తన జ్ఞాపకానికి తెచ్చుకొని ఆ బల అనేటువంటి ఆ యొక్క మంత్రశక్తితో తాటక మీదకి తన తాలూకు బాణప్రయోగం చేయటం జరిగింది. ఆ బాణం ఆ యొక్క తాటకి హృదయంలో గుచ్చుకుంది. ఇలాంటివన్నీ చాలా జాగ్రత్తగా వినవలసినటువంటి మాటలు. రాముడు బల అనేటువంటి ప్రయోగంతో తాటక మీదకి బాణాన్ని వేయటం జరిగింది. ఆ యొక్క బాణము అనేటువంటి ఆ శరము ఆ తాటకి హృదయంలో గుచ్చుకోవటం జరిగింది. అనుకోని పరిణామంతో తాటక నేల మీదకి కుప్ప కూలిపోయింది. దానితో మారీచుడు అక్కడి నుంచి తొలగి చాలా దూరంగా వెళ్ళిపోవటం జరిగింది. అక్కడితో రాముడు తాటకని సంహరించటం పరిసమాప్తం అయిపోయింది. తాటకని సంహరించడం జరిగింది. ఈ యొక్క తాటక వచ్చేటప్పుడు ఇంత శబ్దాన్ని, ఇంత ధ్వనిని చేస్తున్నటువంటి ఇవన్నీ చాలా జాగ్రత్తగా వినవలసినటువంటివి. వీటి మీదని మనం మనసు పెట్టి ఆలోచించవలసినటువంటివి. తాటక వస్తున్నప్పుడు శబ్దంతోనూ ధ్వనితోనూ వచ్చింది. ఆ తాటక చేసిన శబ్దాన్ని, ధ్వనిని విన్నటువంటి రామచంద్రుడు శబ్దభేదిని అనేటువంటి ఆ యొక్క శరాన్ని వేసి ఈ యొక్క బల అనేటువంటి అస్త్రంతో తాటకని కూల్చటం జరిగింది. ఇవన్నీ కూడా తత్వ పరిజ్ఞానానికి సంబంధించినవి తప్పితే కథాగమనంలో తీసుకుంటే రాముడు బాణం వేశాడు, తాటక చనిపోయిందని చెప్పచ్చు. కానీ వాల్మీకి మహర్షి ఇక్కడ ఎంత చక్కగా రాస్తున్నారంటే, శబ్దభేదియగు శ్రీరాముడు తన లాఘవమును ప్రదర్శించి మనుగున పడి ఉన్న తాటక మీద బాణమును విడిచినాడు అని చెప్పేటువంటిది ఈయన ఇక్కడ చెప్పడం జరిగినటువంటి విషయము. వాల్మీకి మహర్షి ఇక్కడ ఉన్నటువంటి విషయమే అనేటువంటిది చక్కగా ఆలోచించలేకపోతే దీని పర్యవసానం కథగానే మిగులుతుంది. నేను కిందటి ఎపిసోడ్స్లో చెప్పినట్టుగా ఈ యొక్క శ్రేయో మార్గంలో ఏవైతే 2 మార్గాలు ఉన్నాయో, ఉత్తర మార్గము, దక్షిణ మార్గము అనేటువంటి దాంట్లో ఈ దక్షిణ మార్గంలో వెళ్ళినప్పుడు మాత్రమే హిరణ్య గర్భుడిని చేరుకోవటం జరుగుతుంది. ఆ హిరణ్య గర్భుడిని చేరుకోవటానికి దక్షిణ మార్గంలో వెళ్ళినప్పుడు ఆ చివరి నుంచి హిరణ్య గర్భుడి వరకు కూడా ఒకరు తీసుకెళ్ళటం జరుగుతుంది. హిరణ్య గర్భుడి దగ్గర చేరినటువంటి జీవుడు
అక్కడ నుంచి కూడా శబ్దంతోనూ ధ్వనితోనూ కలిసి విరాట్ పురుషుడి దగ్గరికి వెళ్ళటం జరుగుతుంది. ఇవన్నీ కూడా రామాయణంలో వాల్మీకి మహర్షి వారు చాలా నిగూఢంగా రహస్యంగా పెట్టినటువంటి విషయాలు. ఇవి అడ్డతిడ్డంగా చెబితే అంటే ఈ యొక్క మరణించేటువంటి సమయంలో జీవుడు దేహాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు వీళ్ళందరూ మరణవేదన అనేటువంటి విషయాన్ని చెప్పేటువంటిది దాన్నే శబ్దము ధ్వని అని చెప్పేసి అని అంటాము. అక్కడ కావలసినటువంటిది ఏంటంటే ఈ యొక్క దక్షిణ మార్గంలో వెళ్ళేటప్పుడు జీవుడికి సాక్షాత్కారం కావాలి. జీవుడు సాక్షాత్కారాన్ని పొందినప్పుడు మాత్రమే హిరణ్య గర్భుడిని చేరుకోగలుగుతాడు. అలాగా సాక్షాత్కారాన్ని పొందలేనప్పుడు హిరణ్య గర్భుడిని చేరుకోలేడు. పితృలోకాలకు వెళ్ళి దేవమార్గంగా మళ్ళీ తిరిగి ఇతను మళ్ళీ భూమి మీదకి మళ్ళీ జన్మకి రావాల్సినదే. అంత తప్పితే వేరే విధమైనటువంటి ప్రయోజనం లేదు. కనుక ఇక్కడ తాటకి వచ్చేటప్పుడు ఈ వాల్మీకి మహర్షి శబ్దంతోనూ ధ్వనితోనూ వచ్చింది. అప్పుడు రామచంద్రుల వారు శబ్దభేదిని అనేటువంటి బల అనేటువంటి మంత్రంతో ఈ అస్త్రాన్ని ప్రయోగించడం జరిగింది అనేటువంటివన్నీ కూడా ఒక విషయానికి సంబంధించినటువంటి దాన్ని చెప్పుతున్నటువంటి విషయము. అంత తప్పితే రాముడి బాణం వదిలేశాడు, తాటిక చనిపోయింది, అది దానికి హృదయంలో గుచ్చుకొని ఎక్కడైనా గుచ్చుకొని దాన్ని చనిపోవటం వరకు ఆ వేసిన బాణం గుచ్చుకుంది అని చెప్పి రాయొచ్చు. కానీ రాముడు వేసిన బాణము తాటకి హృదయంలోనే ఎందుకు గుచ్చుకుంది అని అంటే ఆ తాటకి శ్రేయో మార్గంలో వెళ్ళటానికంటే మళ్ళీ జన్మంటూ లేకుండా జన్మ కర్మ అనేటువంటివన్నీ పరిసమాప్తమైపోవాలనేటువంటి విషయాన్ని ఆలోచించినటువంటి ఆమె యక్షిణి ఇచ్చినటువంటి శాపం ఇచ్చినటువంటి వాళ్ళు అగస్త్య మహాముని. కనుక శాప విముక్తి చేయలేదు రాముడు. ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏంటంటే తాటకి శాప విముక్తిని చేసి మళ్ళీ ఆవిడని యక్షిణిగా చేయలేదు. ఇక్కడ రాముల వారు వేసినటువంటి ఈ యొక్క బల అనేటువంటి ఈ యొక్క శబ్ద భేదినితో కూడినటువంటి ఈ అస్త్రాన్ని ప్రయోగించినప్పుడు ఆ ఒక అస్త్రము ఆ తాటకి తాలూకు హృదయంలో కల్లా గుచ్చుకుపోయేటప్పటికల్లా ఆమె కుప్పకూలిపోయి కింద పడిపోయింది. ఆ పడిపోవటంతో శ్రేయో మార్గంలో వెళ్ళిపోయి హిరణ్య గర్భుడిని చేరుకుని తాటకి ఇంకా మరుజన్మ కానీ లేకపోతే శాప విమోచనం అని కానీ జరగలేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ వాల్మీకి మహర్షి మనకి చెప్తున్నటువంటి విషయము. పుట్టినవానికి మరణం తప్పదు, మరణించినటువంటి వాడికి మళ్ళీ పుట్టడం తప్పదు అని చెప్పేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి సమయంలో మరి రాముడు తాటకని సంహరించినప్పుడు తాటక మళ్ళీ పుట్టాలి కదా. కనుక విరాట్ పురుషుడి తాలూకు ప్రతిరూపమైనటువంటి రాముడి చేతిలో సంహరించబడ్డటువంటి తాటక మళ్ళీ జన్మ లేకుండా జన్మరాహిత్యాన్ని పొందింది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క శబ్దభేదిని చేసింది అనేటువంటి విషయాన్ని మనకి వాల్మీకి మహర్షి చెప్తున్నటువంటి విషయం. అదే రాముడి చేతిలో సంహరించబడ్డటువంటి రావణుడు మళ్ళీ జన్మెత్తడం జరిగింది. అదే హిరణ్యకశిపులు కూడా ఆ ఒక్క విరాట్ పురుషుడి తాలూకు ప్రతిరూపమైనటువంటి ఒకళ్ళు వరాహావతారాల్లోనూ ఒకళ్ళు ఈ యొక్క నరసింహావతారాల్లోనూ సంహరించబడ్డా కూడా మళ్ళీ వాళ్ళు అవతారం ఎత్తవలసి వచ్చింది, మళ్ళీ జన్మలోకి రావాల్సి వచ్చింది, ఈయన అవతారం ఎత్తవలసి వచ్చింది. కానీ తాటకి అటువంటి అవకాశం లేకుండా ఈవిడ యక్షిణి శపించినటువంటి వారు అగస్త్య మహాముని కాబట్టి
కనుక ఆమెకి మళ్ళీ జన్మంటూ ఉండకూడదు, హిరణ్య గర్భుడిని చేరుకుని విరాట్ పురుషుల్లో లీనమైపోవాలి యక్షిణి కాబట్టి అనేటువంటి దృష్టితో ఆవిడ ధ్వని శబ్దము చేస్తూ వచ్చింది. రాముడు శబ్దభేదిని అనేటువంటి అతి బల అనేటువంటి శస్త్రాన్ని ప్రయోగించడం జరిగింది. అది హృదయంలో నాటుకుని ఆమె కుప్పకూలిపోయింది అనేటువంటి విషయాన్ని వాల్మీకి మహర్షి వ్రాస్తున్నటువంటి విషయము. ఇటువంటి విషయాలన్నింటినీ కూడా మనం తెలుసుకోకుండా తాటక సంహారం రాముడు చేసేశారు అని చెప్పేసారు అనుకుంటే దీనికి అర్థం ఉండదు, పర్థం ఉండదు. ఈ తాటకని సంహరించిన తరువాత మాత్రమే రాముడు సుబాహుడిని సంహరించడం జరిగింది. మారీచుడిని ఆ యజ్ఞశాల నుంచి కొడితే చాలా దూరంగా వెళ్ళి పడిపోవటం జరిగింది. కాబట్టి వీటన్నింటినీ కూడా గమనించవలసినటువంటి విషయము. ఈ రామాయణం అనేటువంటిది ఇది కథ కాదు, ఇది వేదానికి సంబంధించినటువంటి భాష్యము అనేటువంటి విషయాన్ని పెద్దలు చెప్తున్నటువంటి విషయము. ఎప్పుడైతే ఈ యొక్క రాముడు తాటకని సంహరించడం జరిగిందో ఈ యొక్క దేవతలందరూ కూడా పుష్పవర్షాన్ని కురిపించి విశ్వామిత్రుడు ఎదురుకుండా వచ్చి, విశ్వామిత్ర, రాముడికి నీవు నేర్చుకున్నటువంటి అస్త్రశస్త్ర విద్యలన్నింటినీ కూడా ఇతనికి ప్రసాదించవలసినది. ఒక బల అతిబల అనేటువంటి రెండు అస్త్రాలని ఈ యొక్క విద్యని ఇచ్చేటప్పటికే తాటక అనేటువంటి ఆమెని కూల్చటం జరిగింది. అటువంటి రాముడికి నీకు శివుడు ప్రసాదించినటువంటి, మహాశివుడు ప్రసాదించినటువంటి, ఈశ్వరుడు ప్రసాదించినటువంటి ఈ యొక్క అస్త్రశస్త్ర విద్యలన్నింటినీ కూడా నీవు రాముడికి ఇస్తే రాముడు ఇంతకన్నా గొప్ప పనులను సాధించటం అవుతుంది. కాబట్టి నీవు మా మాట విని నీవు నేర్చుకున్నటువంటి ఈ యొక్క ధనుర్విద్యకి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా రాముడికి నేర్పవలసినది, రాముడిని అనుగ్రహించవలసినది అని చెప్పేసని వీళ్ళందరూ కూడా, దేవతలందరూ కూడా చెప్పి, ఇది దేవతల కార్యార్థము, దేవకార్యము కాబట్టి శ్రీరాముడికి ఆ ఒక అస్త్రశస్త్ర విద్యలన్నింటినీ కూడా ఇప్పుడే ఇక్కడే ఉపదేశించండి అని చెప్పటం జరిగింది. ఎందుకని? ఆ వనము అనేటువంటిది ఏదైతే ఉందో ఆ వనానికి వచ్చినటువంటి ఇంద్రుడు తన తాలూకు బ్రహ్మత్యాపాతకాన్ని పోగొట్టుకున్నాడు. అంతకన్నా మహత్తరమైనటువంటి ప్రదేశం ఉండదు. ఇవన్నీ చాలా టెక్నికల్గా ఉన్నటువంటివి. ఇందులో ఉన్నటువంటి విషయాలను తెలుసుకునే కానీ రామాయణంలో ఉన్నటువంటి విషయ పరిజ్ఞానం ఏంటి అనేటువంటి తెలీదు. ఈ యొక్క ఏదైతే ఈ తాటక ఆశ్రయించినటువంటి మలద కరురస అనేటువంటి వనం ఉందో ఆ వనంలో ఇంద్రుడు తన తాలూకు బ్రహ్మత్యాపాతకాన్ని పోగొట్టుకుని ఆ ప్రదేశానంతటినీ కూడా సస్యశ్యామలం చేస్తున్నప్పుడు యక్షిణిగా ఉన్నటువంటి ఈవిడ 1000 ఏనుగుల బలంతో పుట్టి దాన్ని నాశనం చేయటం ప్రారంభించింది. కాబట్టి అక్కడ దానికి తోడు అగస్త్య మహాముని యక్షిణిని శపించటం మూలంగా దానికి తిరిగి మహత్యాన్ని, మహిమని ఇవ్వాలి. కాబట్టి ఈ యొక్క దేవతలందరూ కూడా రాముడికి మీరు ఇక్కడే ఈ ప్రదేశంలోనే మీకున్నటువంటి అస్త్రశస్త్ర విద్యలన్నీ కూడా దేవకార్య సముద్భవ అని చెప్పేసి లలితా సహస్రంలో చెప్పినట్టుగా మీరు ఈ విషయాలన్నీ కూడా మీకున్నటువంటి అస్త్రశస్త్రాలన్నింటినీ కూడా రాముడికి ఇవ్వవలసినది. రాముడు ఈ అస్త్రశస్త్రాలన్నింటికీ కూడా మీరు నేర్చుకున్న విద్య అంతటికీ కూడా అర్హుడు, అనర్హుడు కాదు, అర్హుడు.
తను నేర్చుకున్నటువంటి అస్త్రాలను కానీ విద్యను కానీ అనర్హుల మీదకి ప్రయోగించాడు. తాటకిని సంహరించాల్సి వచ్చినప్పుడు ఆవిడ అట్టహాసంగా శబ్దంతోనూ ధ్వనితోనూ ఒక్కసారిగా సుడిగాలిలాగా వచ్చినటువంటి సమయంలో మాత్రమే శబ్దభేదినితో ఈ యొక్క బల అనేటువంటి అస్త్రంతో సంహరించారు. కాబట్టి ఇతనికి మిగిలినటువంటి ఈ యొక్క అస్త్రశస్త్రాలన్నింటినీ కూడా ఇవ్వవలసినది అని చెప్పటంతో ఆ యొక్క విశ్వామిత్రుల వారు తనకున్నటువంటి ఉత్తర దిశగా తను నేర్చుకున్నటువంటి తనకు ఉపదేశం చేసినటువంటి ఆ ఈశ్వరుడు ప్రసాదించినటువంటి మొత్తం ధనుర్విద్యనంతటినీ కూడా రాముడికి ప్రసాదించడం జరిగింది. విశ్వామిత్రుడు శ్రీరాముని శిరస్సుని మార్కొని అని చెప్పేసి అంటారు. ఆ అస్త్రశస్త్ర విద్యలన్నింటినీ కూడా రాముడికి చెప్పిన తర్వాత విశ్వామిత్రుల వారు రాముణ్ణి కౌగలించుకొని అతని శిరస్సును ముద్దాడి, నాయన నీవు లోక ప్రసిద్ధుడు అవుతావు అని చెప్పేసి అతని శిరస్సుని ముద్దాడి ఆ విశ్వామిత్రుల వారు నీకు సకల విద్యలు కూడా నేను నేర్పటం అయ్యింది అని చెప్పేసి చెప్పటం జరిగింది. ఈ విద్యలన్నింటినీ కూడా నేర్చుకోవటంతో పాటు ఈ విద్యల గురించి వచ్చేటప్పటికీ ఇక్కడ విశ్వామిత్రుల వారు చెప్పినటువంటి విద్యలు ఏంటి అనేటువంటి విద్యలకు వచ్చేటప్పటికీ ఈ యొక్క అస్త్రాలన్నింటినీ కూడా దివ్యమైనటువంటి అస్త్రాలన్నింటినీ కూడా ఉపదేశించింది. ధర్మచక్రము, కాలచక్రము, విష్ణుచక్రము, ఐంద్రాస్త్రము, వజ్రాస్త్రము, శైవశూలము, బ్రహ్మశిరము, భషికము, బ్రహ్మాస్త్రము, మోదకి, శిఖరి అను 2 గదలు, ధర్మపాశము, కాలపాశము, వరుణపాశము, పారుడాస్త్రము, సుష్మాసని, అర్ధాసని, పైనాకాస్త్రము, నారాయణాస్త్రము, ఆగ్నేయాస్త్రము, వాయువ్యాస్త్రము, హయశిరోనామాస్త్రము, క్రౌంచాస్త్రము, విష్ణుశక్తి, రుద్రశక్తి మున్నగు అస్త్రములన్నింటినీ నీకు ఇచ్చి వేశాను నాయన అని చెప్పేసని ఆ రామచంద్రుల తాలూకు శిరస్సును ముద్దాడి, అంటే రామచంద్రుడిని కౌగులించుకొని రాముణ్ణి ముద్దాడి ఈ అస్త్రాలన్నింటినీ కూడా నీకు ఇచ్చాను నాయన, వివేకంతో నువ్వు వీటిని తగినటువంటి కాలమాన పరిస్థితులను బట్టి నువ్వు ప్రయోగించాలి. ఇది చివరిలో వాల్మీకి మహర్షి చాలా చక్కని మాట రాయటం జరిగింది. విష్ణుశక్తి, రుద్రశక్తిని కూడా నీకు ఇచ్చేశాను. ఏదైతే నేను బ్రహ్మ పదార్థంగా బ్రహ్మర్షిగా ఉన్నానో బ్రహ్మర్షి తత్వంలో నుంచి నేను నీకు తత్వబోధన చేసేటప్పుడు విష్ణుతత్వాన్ని ఇచ్చాను, రుద్రతత్వాన్ని ఇచ్చాను. ఇక్కడ నీవు పరిస్థితిని బట్టి నీవు దీన్ని ఈ తత్వాన్ని అర్థం చేసుకుని నీవు ముందుకు వెళ్ళవలసినది అనేటువంటి విషయాన్ని ఇక్కడ బ్రహ్మఋషి అయినటువంటి విశ్వామిత్రుల వారు రాముడికి చెప్పడం జరిగింది. తత్వం అనేటువంటిది గోచరించకుండా, ఈ తత్వాన్ని గురించి తెలియకుండా ఈ హిరణ్య గర్భుణ్ణి చేరుకున్నప్పటికీ కూడా జీవుడు శ్రేయో మార్గంలో దక్షిణ మార్గం గుండా వెళ్ళినప్పటికీ కూడా తత్వం తెలియకపోతే అతనికి విరాట్ పురుషుడిని చెందేటువంటి మార్గము గోచరించదు. హిరణ్య గర్భుడు కూడా అక్కడ ఏ విధమైనటువంటి సహకారము చేయలేడు అతను. కనుక తత్వ విచారణ అనేటువంటిది ఎంతో ముఖ్యమైనటువంటిది. అంత తప్పితే దసరా పండుగ నాడు నేను ఒక బ్రాహ్మడికి బట్టలు పెట్టేశాను, పత్రిచ్చేశాను, గుమ్మడికాయ మా ఇంటి ముందు పగలగొట్టేశాను అంటే ఈ గుమ్మడికాయ పగలగొడితే తత్వ విచారణ రాదు. లేకపోతే ఈ సాలివాళ్ళు నేసినటువంటి బట్టల్ని తీసుకెళ్ళి ఒక బ్రాహ్మడికి పెట్టేసినంత మాత్రం చేతన
తత్వ విచారణ అనేటువంటిది రానుగాక రాదు. తత్వ విచారణ అనేటువంటిది ఏంటంటే విషయం ఏమిటి, విషయానికి సంబంధించినటువంటిది ఏమిటి అనేటువంటి తర్కంలో ఆలోచించి మీమాంసలో అతను దాన్ని నిర్ణయించగలిగేటువంటి శక్తి ఉన్నప్పుడు మాత్రమే ఈ తత్వ విచారణలో హిరణ్య గర్భుడిని చేరుకుని అక్కడి నుంచి శ్రేయో మార్గంలో ఆ హిరణ్య గర్భుడి దాకా విరాట్ పురుషుడిని చేరుకుని మళ్ళీ జన్మంటూ లేకుండా చేసుకోవటం జరుగుతుంది. అంతే తప్పితే ప్రతివాడికి కూడా జన్మరాహిత్యము అనేటువంటిది జరగదు అనేటువంటి విషయాన్ని వాల్మీకి మహర్షి ఇక్కడ తాటకి గురించిన విషయంలో మనకు చెప్తూనే ఉంటుంది. అంతేగాని ఆవిడ కూలిపోగానే వెంటనే ఆవిడకి ఆ యొక్క శాపం పోయింది, అగస్త్యుల వారు ఇచ్చిన శాపం పోయింది, ఆవిడ యక్షిణి అయిపోయి మళ్ళీ యక్షలోకానికి వెళ్ళిపోయింది, గంధర్వలోకానికి వెళ్ళిపోయింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ వాల్మీకి వ్రాయలేదు కాక వ్రాయలేదు. కనుక ఇటువంటి విషయాలన్నింటినీ తెలుసుకునేటప్పుడు సాంప్రదాయబద్ధమైనటువంటి గురువు ఉంటేనే తెలుస్తాయి తప్పితే జాండ్రే సభా మధ్య సాతాని పండితోత్తమ అని చెప్పేసని ఇంత వీబుదులు పెడ్డికట్లు పెట్టేసుకుని ఏవో ఇంత లావు పూసలు ఇవన్నీ మెళ్ళో వేసుకున్నంత మాత్రం చేతన దీని తాలూకు తత్వము తెలియదు. అందుకే విద్యానంద ప్రకాష్లో వారు చెప్పినట్టుగా తత్వసారము తెలుసుకోరన్నా అని చెప్పేసి ఆయన తత్వం గురించి చెప్పినటువంటిది. అంత తప్పితే కళ్ళు మూసేసుకుంటే మనకేదో వచ్చేస్తుంది, లేకపోతే మనం క్వింటాల్ మనం కుంకంతో పూజ చేస్తే మనకి పుణ్యం వచ్చేస్తుంది అనుకోవటం చాలా తప్పు. తత్వంతో మనం ఏ ఒక్క చిటికెడు కుంకాన్ని అర్పించినా కూడా దానికి విశేషమైనటువంటి అధికారం ఉంటుంది. అప్పుడు మాత్రమే హిరణ్య గర్భుడు ఆ ఒక్క హిరణ్య లోకంలో నుంచి మార్గాన్ని ముందుకు చూపిస్తాడు తప్పితే తత్వము లేనంతసేపు కూడా అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వెనక్కి రావాల్సింది. ఎంత శ్రేయో మార్గంలో వెళ్ళినా పితృమార్గాల్లో కానీ దేవ మార్గాల్లో కానీ మళ్ళీ తిరిగి భూలోకానికి రావాల్సిందే తప్పితే జీవరాశులు ఏవి కూడా కైవల్యాన్ని పొందేటువంటిది చాలా తక్కువ అనేటువంటి విషయాన్ని ఇక్కడ రాముల వారికి తాటక సంహారాన్ని చూపిస్తూ విశ్వామిత్రుల వారు గురుతత్వంలో చెప్పినటువంటిది. కనుక గురువు అనేటువంటి విషయం ఏంటంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి గురువు లేని విద్య గుడ్డి విద్య అని చెప్పేసానని అంటారు. కనుక సూర్యుడు ఉదయిస్తూ చీకటిని తనేదో పారద్రోలాలుగా బలవంతంగా తోసాడు. ఎప్పుడైతే జ్ఞానం కలుగుతుందో ఈ యొక్క అజ్ఞానాంధకారం తొలగిపోతుంది. అందుకే ఒక పరమతంలో ఏం చెప్తారంటే దీపాన్ని వెలిగించి కొంచెం చాటున పెట్టరు అని చెప్పేసి చెప్తారు. దీపం వెలిగించినందుకు ఆ గదంతా కూడా ప్రకాశవంతంగా చీకటి లేకుండా ఉండటానికి. అంతేగాని వెలిగించిన దీపాన్ని తీసుకొచ్చి కొంచెం కింద మూసేస్తే అంటే దాని మీద ఒక కవర్ లాంటిది పెట్టేస్తే ఆ గదిలో ఉన్నటువంటి చీకటి ఎక్కడికి పోతుంది, అలాగే ఉంటుంది. ఆ చీకటి అజ్ఞానాంధకారము అవిద్య అనేటువంటి అలాగే ఉంటాయి. కనుక ఈ అవిద్యను వదిలించుకోవాలంటే గురువు అనేటువంటి వాళ్ళు మనకి జ్ఞానాన్ని ప్రసాదించినప్పుడు ఆ సూర్యుడు ఉదయిస్తే ఎలాగైతే ఈ తిమిరములు అనేటువంటి ఈ చీకట్లన్నీ కూడా ఎలాగైతే తొలగిపోతాయో అలాగే మనలో ఉన్నటువంటి అవిద్య అనేటువంటిది తొలగిపోయి అజ్ఞానము తొలగిపోయి జ్ఞానము అనేటువంటిది వికసిస్తుంది అనేటువంటి విషయాన్ని వాల్మీకి మహర్షి రాముణ్ణి తీసుకుని ఈ విషయాలన్నింటినీ కూడా మనకి చెప్పటం అవుతుంది. కాబట్టి ఆ వెంకటనాథుడి తాలూకు అనుగ్రహంతో మనకి చక్కని గురువులు లభించి ఆ ఒక గురువు ద్వారా మనలో ఉన్నటువంటి అజ్ఞానాంధకారాన్ని పోగొట్టుకుని అజ్ఞానం అనేటువంటిది ఏంటంటే కొబ్బరి పీచు లాంటిది. అందుకే ఈ అయ్యప్ప దీక్షలో ఏం చేస్తారంటే ఆ కొబ్బరి పీచుని తీయటమే కాకుండా ఒక కాగితం బట్టి దాన్ని ఒక రాయి మీదనో అరగదీసి నున్నగా అంటే ఏ మాత్రము ఎక్కడా కూడా మమకారం అనేటువంటిది లేకుండా చేసుకోవటానికి ఆ గురుతత్వంతో ఆయన చెప్పినట్టుగా చేసేటువంటి కార్యక్రమం
అది కనుక ఈ అజ్ఞానాంధకారాన్ని మనం తొలగించుకుంటే కానీ మనకి శ్రేయో మార్గము అనేటువంటిది కనిపించదు అనేటువంటి విషయాన్ని తెలుసుకుని ఆ శ్రేయో మార్గాన్ని మనకి నయనకాంతుల వెలుగులోన దారి చూపవయా అని ఆ జేసుదాస్ గారు పాడినట్టుగా ఆ ఒక్క అయ్యప్ప మనకి ఆ దారిని చూపిస్తారనుకుంటూ స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప.